హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ కాస్ట్రాలజీ డిస్కస్. నా పేరు శ్రావణి చెల్ల. ఈ వారం మన కంఫాలో మీలో ఫిబ్రవరి 17th నుంచి 23rd వరకు డాక్టర్ అండ్ కవలెన్స్ సెషన్ 12 to 17 అండ్ జోసెఫ్ స్మిత్ హిస్టరీ సెషన్ చాప్టర్ 1 వర్స్ 66 to 75 చూడబోతున్నాము. సో జోసెఫ్ స్మిత్ అండ్ ఆలివర్ కౌడీ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసారు కదా. లాస్ట్ వీడియోస్లో మనం చూసినట్టు వాళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఏమేమి కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని చూసాము. సో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాళ్ళు థర్డ్ నీఫై దగ్గరికి వస్తారనమాట. థర్డ్ నీఫైలో మనకు తెలిసినట్టు బుక్ ఆఫ్ మోర్మన్లో జీసస్ క్రైస్ట్ వచ్చి వాళ్ళందరికీ మినిస్ట్రింగ్ చేయడము అండ్ వాళ్ళకి యాజకత్వం ఇవ్వడం అండ్ యాజకత్వం ద్వారా వాళ్ళు బాప్తిజం పొందడము, ఇలాంటి విషయాలు వాళ్ళు అక్కడ చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు కూడా క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి అనమాట, మనం ఎలా యాజకత్వం పొందాలి అండ్ మనం ఎలా బాప్తిజం పొందాలి, మనం ఎలా మన పాపంలో నుంచి విముక్తి పొందాలి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక అడవిలోకి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాంటి టైంలో ఏం జరిగింది, ఎవరు వచ్చి యాజకత్వం ఇచ్చారు అండ్ ఆ యాజకత్వంతో ఏం చేయొచ్చు అండ్ ఆ యాజకత్వం మనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ని మన లైఫ్లో తెస్తాయి అనే విషయాలు మనం చూడబోతున్నాము. అండ్ ఈ ఫస్ట్గా డాక్ట్రిన్ అండ్ కవెనెంట్స్ సెషన్ 13 అండ్ జోసెఫ్ స్మిత్ హిస్టరీ చూద్దాము. జోసెఫ్ స్మిత్ హిస్టరీ చాప్టర్ 1 వర్స్ 66 చాప్టర్ 68 చూసుకున్నట్టయితే 68 అండ్ 69 చూద్దాము. మేము ఇంకా అనువాద కార్యములు చేయుచుండగా మరుసటి మాసము 1829లో పలకల అనువాదములో చెప్పబడి, మేము గమనించిన పాప క్షమాపణ కొరకు బాప్తిస్మమును గూర్చి ప్రార్థించి ప్రభువును విచారించుటకు ఒక నిర్దిష్ట దినమున మేము వనములోనికి వెళ్ళితిమి. ఆ విధముగా మేము ప్రార్థించుచు దేవునికి మొరపెట్టుటలో నిమగ్నమైయుండగా పరలోకము నుండి ఒక దూత వెలుగు మేఘములో దిగివచ్చి ఆయన హస్తములు మా మీద ఉంచి ఇట్లు చెప్పుచు మమ్ములను నియమించెను, నా తోటి సేవకులైన మీపై మెస్సియ నామములో నేను అహరోను యాజకత్వమును అనుగ్రహించుచున్నాను. ఇది దేవదూతల పరిచర్య యొక్కయు పశ్చాత్తాప సువార్త యొక్కయు పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు తాళపు చెవులను కలిగి ఉన్నది. దేవి కుమారులు తిరిగి నీతితో ప్రభువుకు ఒక అర్పణను అర్పించు వరకు ఇది ఎన్నటికీ భూమిపై నుండి తీసివేయబడదు. సో ఈ రెండు వర్సెస్లో ఏం చెప్తున్నారు అంటే, ఇలా వాళ్ళు వెళ్ళి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఒక దేవదూత కనబడుతున్నారు. దేవదూత కనబడి వాళ్ళని ఆర్డైన్ చేస్తున్నారు అన్నమాట. సో ఏమని ఆర్డైన్ చేస్తున్నాను, నాతోటి సేవకులారా మీకు నేను ఆరోని యొక్క యాజకత్వాన్ని మీకు నేను ఇస్తున్నాను. ఆ యాజకత్వంతో చాలా మీరు కొన్ని దేవుడి రహస్యాలని మీరు తెరవచ్చు. ఏమేమి అంటే, మీరు మినిస్ట్రింగ్ ఆఫ్ ఏంజల్స్, దేవదూతల యొక్క పరిచర్య అండ్ ద గాస్పుల్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప యొక్క సువార్త అండ్ బాప్టిజం బై ఇమర్షన్ ఫర్ ద రిమిషన్ ఆఫ్ ద సిన్స్, పాప నివారణ, జ్ఞానస్థానం, దాన్ని ఎలా పొందాలి, ఇలాంటి విషయాల గురించి అంతా మీకు ఇవన్నీ చేయడానికి మీకు అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తారన్నమాట. ఈ అధికారం అనేది లివి వాళ్ళ ట్రైబ్ వాళ్ళు వచ్చి వాళ్ళు సాక్రిఫైస్ చేసేదాకా ఈ యాచకత్వాన్ని ఈ లోకంలో నుంచి ఎవరు తీయలేరు అని చెప్పారనమాట. ఎందుకు లివి వాళ్ళు అంటే, మనకి 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు లివి అనేది ఒక గోత్రం. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పనులు, ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వబడ్డాయి అన్నమాట. అలా దాంట్లో లివి వాళ్ళకి ఏంటి అంటే, ఈ టెంపుల్ మోసెస్ టైంలో టెంపుల్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి టైంలో వాళ్ళు టెంపుల్లో పనిచేయడము అండ్ టెంపుల్కి హెల్ప్ చేయడము అండ్ వాళ్ళు యాచకత్వాన్ని వాళ్ళు తీసుకెళ్ళడం కానీ, పరిచర్య చేయడము, పాప నివారణకి ఏమేమి చేయాలో అవన్నీ చేయడం, ఇలాంటి విషయాలు వాళ్ళు చేస్తుండే వాళ్ళు అన్నమాట. సో అందుకే వాళ్ళ గోత్రానికి ఇవ్వబడ్డ ఒక డ్యూటీనే ఇవన్నీ. సో అందుకే లివి వాళ్ళ జనరేషన్లో వచ్చిన ఆయన యారన్ ఎవరు అంటే, మోసెస్ వల్ల
బ్రదర్ అన్నమాట. సో అందుకే దీన్ని ప్రీస్టుడ్ ఆఫ్ ఆరోన్ అంటారు, ఆరోనిక్ ప్రీస్టుడ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. సో మినిస్ట్రింగ్ ఆఫ్ ఏంజల్స్ అంటే దేవదూతుల యొక్క పరిచర్య. సో వాళ్ళు మనం చూసుకున్నట్టయితే పాతకాలంలో అంతా ఎవరు న్యూ టెస్ట్మెంట్ తర్వాత ఎవరు నమ్మకుండా ఆగిపోయారన్నమాట. ఎందుకంటే ఇంకా దేవదూతుల పరిచర్య అసలు ఉండదు, ఎవరు రారు అని చెప్పేసి. బట్ జోసెఫ్ స్మిత్ టైం నుంచి జోసెఫ్ స్మిత్కి అందరు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. సో అప్పుడు ఆయన షేర్ చేసినప్పుడు కూడా ఎవరు నమ్మలేరు, అందరూ ఇదే అన్నారు. సో అలాంటి పరిచర్య లేదు, అలాంటి దేవదూతలు రారు, వచ్చి మనకి కనబడరు, అని. బట్ అదే కదా దేవుడు మనకి ఈ లోకంలో మళ్ళీ పునర్స్థాపన చేసేది. సో మినిస్ట్రింగ్ ఆఫ్ ఏంజల్స్. సో అప్పట్లో ఆ దేవదూతలన్నీ పరిచర్య చేశారు కాబట్టి మనకి యాచకత్వం అనేది వచ్చిందనమాట. ఇది దేవదూతలు మాత్రమే కాదు పరిచర్య చేయడం అంటే, ఆ దేవదూతలు అంటే హెవెన్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉండే వాళ్ళు కూడా. సో ఎవరికంతా యాచకత్వం ఉందో వాళ్ళ ద్వారా మనం అందరూ పరిచయ చేయబడుతున్నాం కదా. సో వాళ్ళందరూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సాక్రమెంట్ ఎవ్రీ వీక్ వాళ్ళు బ్లెస్ చేసి మనకి ఇస్తున్నారు, అది ఒక వే ఆఫ్ మినిస్ట్రింగ్. అండ్ మనకి ఏమైనా హెల్ప్ కావాలి, ఏదైనా నీడ్ ఉన్నప్పుడు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏంజల్స్ లాగానే కదా మనకి. ఎందుకంటే మనకి ఒక అవసరం ఉన్నప్పుడు మనకి ఎవరెవరు హెల్ప్ చేస్తారో, మనకి ఎవరు ఒక నీడ్ఫుల్ ఉన్నప్పుడు మనకి సపోర్ట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి ఏంజల్స్ లాగానే. సో వాళ్ళు మినిస్ట్రింగ్ ఉత్త హెవెన్ నుంచి వచ్చే ఏంజల్సే కాకుండా ఈ లోకంలో కూడా మనకి ప్రతి విషయంలో మనకి ఎవరెవరు తోడుంటున్నారో, మనకి ఎవరెవరు పరిచయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఏంజల్స్ లాగే దేవుడు చూస్తాడన్నమాట. అండ్ గాస్పెల్ ఆఫ్ రిపెంటెన్స్. సో మనం పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం మళ్ళీ కొత్తగా మారడానికి, మనం దేవుడు దగ్గరికి వెళ్ళడానికి పరిచర్య అనేది రిపెంటెన్స్, పాపం మన్నింపు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే మన దేవుడు మనకి పశ్చాత్తాపపడి నన్ను కోరుకోండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి విశ్వాసంగా ఉంటే మీకు నేను మీ పాపాలన్నీ క్షమించి మీరు కొత్తగా మారడానికి నేను హెల్ప్ చేస్తాను. అదే బాప్తిజం. సో మనం కొత్తగా మారాలి అంటే మనకి బాప్తిజం అనేది ఇంపార్టెంట్, జ్ఞానస్థానం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఎప్పుడు మనము ఫుల్గా ఏమంటారు ఇమర్షన్ అంటే మనం బాడీ అంతా మొత్తం మునిగి లేచినప్పుడే అది బాప్తిజంగా లెక్కలోకి వస్తుంది అన్నమాట. సో అట్లా మనం ఎప్పుడు బాప్తిజం తీసుకుంటున్నామో అప్పుడు మనకి మన పాపాలన్నీ అనేది కడగబడతాయి. దాని తర్వాత మనం మళ్ళీ ప్యూర్గా ఉండడానికి మనకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగే సాక్రమెంట్. మన చర్చ్లో మనం ఎవ్రీ వీక్ సాక్రమెంట్ తీసుకుంటున్నాం కదా. సో అది కూడా మనకి రిమిషన్ ఆఫ్ ద సిన్స్, మనం పాపం నుంచి బయటికి రావడానికి మనకి అది ఒక టూల్గా మనకి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వండుకొని ఈ ప్రీస్టుడ్ యొక్క యాచకత్వం అంటే అరోనిక్ యాచకత్వంలో ఇవన్నీ చేయబడుతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ దాని తర్వాత ఏంజల్ తనకి ఇంకేం చెప్పారని చూద్దాము. 71 and 72. ఈ అహరోను యాజకత్వం ఆ ప్రకారమే మేము వెళ్ళి ఈ అహరోను యాజకత్వము పరిశుద్ధాత్మ వరము కొరకు హస్తనిక్షేపణము చేయుటకు శక్తిని కలిగి ఉండదు, కానీ అది ఇక మీదట మాకు అనుగ్రహించబడుదని అతడు చెప్పెను. మేము వెళ్ళి బాప్తిస్మము పొందవలెనని మమ్ములను ఆజ్ఞాపించెను. నేను ఆలివర్ కౌడరీకి బాప్తిస్మము ఇవ్వవలెనని, తరువాత అతడు నాకు బాప్తిస్మము ఇవ్వవలెనని మాకు సూచనలనిచ్చెను. ఆ ప్రకారమే మేము వెళ్ళి బాప్తిస్మము పొందితిని. మొదట నేను అతనికి బాప్తిస్మమునిచ్చితిని, తరువాత అతడు నాకు బాప్తిస్మమునిచ్చెను. దాని తరువాత అతని తలపై నా హస్తముల నుంచి అహరోను యాజకత్వములకు నియమించితిని. తరువాత అతడు తన హస్తములను నాపై ఉంచి ఆ యాజకత్వములకే నన్ను నియమించెను. ఏలయనగా ఆ విధముగా మాకు ఆజ్ఞాపించబడెను. సో నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఆ ఏంజల్ వచ్చారు కదా, ఆ దేవదూత వచ్చేసి నేను మీకు యాచకత్వం ఇచ్చాను కదా, నియమిచ్చేసాను కదా, మీరు బాప్తిజం తీసుకోండి అని చెప్పినప్పుడు ఆలివర్ కౌడరీకి జోసెఫ్ స్మిత్ బాప్తిజం ఇస్తారు. అండ్ ఆలివర్ కౌడరీ జోసెఫ్ స్మిత్కి ఇస్తారనమాట. ఇచ్చినాక మీరు దీన్ని గిఫ్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇయ్యలేరు, అంటే పరిశుద్ధ ఆత్మని
బహుమతిగా మీరు అక్కడ ఇవ్వలేరు, ఎందుకంటే దానికి మిల్కస్టిక్ ప్రీస్టుడ్ కావాలి, మిల్కస్టిక్ యాచకత్వం కావాలి. కాబట్టి ఈ అరోనిక్ ప్రీస్టుడ్ ద్వారా రాదు. సో మీకు దేవుడే వండుకొని మీకు పరిశుద్ధ ఆత్మని కలిగిస్తారు అని చెప్పేసి వాళ్ళిద్దరికి బాప్తిజం పొందిన తర్వాత వాళ్ళకి హోలీ గోస్ట్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. వచ్చినాక ఆలివర్ కౌడ్రీని జోసెఫ్ స్మిత్ వండుకొని ఈ అరోనిక్ ప్రీస్టుడ్గా ఆర్డైన్ చేస్తారు. సో అలాగా వీళ్ళు ఈ యాచకత్వం అనేది ఈ లోకంలో మళ్ళీ దేవుడి యొక్క ప్రేమ ద్వారా, దేవుడి యొక్క దూతల ద్వారా ఈ లోకంలో యాచకత్వం మళ్ళీ ఒకసారి పునఃస్థాపన చేయబడ్డది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే జోసెఫ్ స్మిత్కి ముందరగా అంటే జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో ఉన్నప్పుడు తను ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే తన 12 శిష్యుల్ని చూస్ చేసి వాళ్ళకి యాచకత్వం ఇచ్చాడు. బాప్తిజం ఇవ్వడానికి, అందరికీ పాప నివారణ పొందడానికి, టీచ్ చేయడానికి అండ్ ఎలా వేయాలి అనే విషయాలన్నీ గైడ్ చేశాడు. మళ్ళీ థర్డ్ నీఫైలో జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చి నీఫైట్స్కి కనిపించినప్పుడు కూడా వాళ్ళకి ఫస్ట్ చేసిన విషయము వాళ్ళ 12 మంది శిష్యుల్ని చూస్ చేసి వాళ్ళకి యాచకత్వం ఇచ్చి వాళ్ళకి బాప్తిజం ఇవ్వడానికి చేయడమే. సో దేవుడు చేసిన ఫస్ట్ విషయమే ఏంటి అంటే యాచకత్వం ఇవ్వడమే. మళ్ళీ తన సంపూర్ణ సువార్తని ఈ లోకంలో స్థాపించినప్పుడు కూడా తను చేసిన ఫస్ట్ విషయం ఏంటి అంటే వీళ్ళకి యాచకత్వం ఇచ్చి వాళ్ళకి బాప్తిజం ఇవ్వడమే అనమాట. అండ్ యాచకత్వం ఎంత ఇంపార్టెంటో అంటే మన లైఫ్లో అది లేదు అంటే మనం అంధకారంలోనే ఈ సంపూర్ణ సువార్త లేకుండానే ఉండిపోయేటోళ్ళమి, పునఃస్థాపన అనేది జరుగుండేదే కాదు. సో దేవుడు మనని ఎంత ప్రేమిస్తే అండ్ ఈ కాలాన్ని చూస్ చేసుకొని తను జోసెఫ్ స్మిత్ ద్వారా మళ్ళీ తన యాచకత్వాన్ని, అధికారాన్ని ఈ లోకానికి తెస్తున్నారు. అండ్ ఈ యాజకత్వమే మన సభకి, బయట ఉండే సభలకి ఒక మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఇది ఉంది కాబట్టే మనం మన సభని నిజమైన సభ అని నమ్ముతున్నాము. అండ్ ఈ యాచకత్వం వల్ల మన లైఫ్లో మనము చాలా ఆశీర్వాదాలని పొందున్నాం కదా. అండ్ ఇది ఉండేది చాలా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనమాట మన లైఫ్లో మనకి. సో ఇలాగా చెప్పినప్పుడు ఇలా చెప్పారు, మీరు వెళ్ళి బాప్తిజం తీసుకోండి, ఇట్లా ఆర్డైన్ చేసుకోండి అని. సో ఎవరు ఇచ్చారు యాజకత్వం అనేది చూద్దాము. వర్స్ 72. ఆ ప్రకారమే మేము వెళ్ళి ఈ సందర్భములో మమ్ములను దర్శించి ఈ యాజకత్వమును మాకు అనుగ్రహించిన దూత అతని పేరు యోహాను అని. కొత్త నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహానుగా పిలువబడినది తానేనని, పేతురు, యాకోబు, యోహానుల నిర్దేశకత్వములో అతడు పనిచేసెనని, వారు మెల్కీసెదెకు యాజకత్వపు తాళపు చెవులను కలిగి ఉన్నారని, సమయము ఆసన్నమైనప్పుడు అవి మాకు అనుగ్రహించబడునని, మరియు నేను సంఘపు మొదటి పెద్దగా, అతడు ఆలివర్ కౌడరీ రెండవ పెద్దగా పిలువబడవలెనని అతడు మాతో చెప్పెను. 1829 మే 15వ తేదీన మేము ఈ దూత చేత నియమించబడి బాప్తిస్మము పొందితిమి. సో వీళ్ళకి ఇచ్చిన ఈ యాజకత్వాన్ని వచ్చి నియమించిన దేవదూత ఎవరు అంటే జాన్ ద బాప్టిస్ట్. సో మనం చూసుకున్నట్టయితే న్యూ టెస్టిమెంట్లో జీసస్ క్రైస్ట్కి బాప్తిజం ఇచ్చింది కూడా జాన్ ద బాప్టిస్ట్. సో జాన్ ద బాప్టిస్ట్ని అప్పుడున్న కింగ్ హెరాడ్ వండుకొని తల తీపిచ్చేసి చంపేస్తారనమాట. సో ఆయన దేవదూతగా మారి తను వచ్చి దీనికి యాచకత్వం ఇచ్చాడు. తను ఏం చెప్పాడు, నేను పీటర్, జేమ్స్ అండ్ జాన్ వాళ్ళ పరిచర్య అంటే వాళ్ళ అబ్జర్వేషన్లో నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు మీకు మిల్కస్టిక్ యాచకత్వం అనేది తొందరలో ఇస్తారు అని చెప్పి జోసెఫ్ స్మిత్ వాళ్ళకి చెప్పి, మీరు ఫస్ట్ ఎల్డర్, మీరు సెకండ్ ఎల్డర్ ఈ చర్చ్కి అని చెప్పి వాళ్ళని నియమించారు. ఇది ఏ రోజు జరిగింది అంటే మే 15, 1829 అప్పుడు యాచకత్వం అనేది ఇయ్యబడ్డది. అండ్ జాన్ ద బాప్టిస్ట్ జీసస్ క్రైస్ట్కి బాప్తిజం ఇచ్చిన వ్యక్తి మళ్ళీ దేవదూతగా వచ్చి ఈ యాచకత్వాన్ని ఈ లోకంలో మళ్ళీ పునఃస్థాపన చేశారన్నమాట. సో ఇప్పుడు మనము సెషన్ 12 చూద్దాము. సో ఈ 12లో ఎవరి గురించి మాట్లాడబడ్డది అంటే జోసెఫ్ నైట్.
సో జోసెఫ్ స్మిత్కి తెలిసిన ఒక వ్యక్తి. ఈయన ఎలాంటి వ్యక్తి అని ఇక్కడ మనకి సెషన్ హెడ్డింగ్లో చెప్పారు, చూద్దాం మనము. పన్నెండో ప్రకరణము 1829 మే పెన్సిల్వేనియాలోని హార్మోనిలో ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ ద్వారా జోసెఫ్ నైట్ సీనియర్కివ్వబడిన బయల్పాటు. మోర్మన్ గ్రంథ పలకలు తన ఆధీనములో ఉండుటను గూర్చి జోసెఫ్ స్మిత్ బహిరంగ ప్రకటనలను మరియు ఆ సమయములో అనువాద కార్య పురోగతిని జోసెఫ్ నైట్ నమ్మెను. అనేకమార్లు జోసెఫ్ స్మిత్ అతని లేఖకునికి వస్తురూపములో సహకారమును అందించెను, అది అనువాదమును కొనసాగించుటకు వారికి సహాయపడెను. జోసెఫ్ నైట్ విన్నపము మేరకు ప్రవక్త ప్రభువును విచారించి ఈ బయల్పాటును పొందెను. 1 నుండి 18 సో ఈ జోసెఫ్ నైట్ ఎవరు అంటే జోసెఫ్ స్మిత్ తెలిసిన ఒక వ్యక్తి. ఆ జోసెఫ్ స్మిత్ పల్మైరాలో ఉన్నప్పటి నుంచి తను ఇట్లా బుక్ ఆఫ్ మోర్మన్ గురించి, తనకు వచ్చిన పరిచర్య గురించి, ఫస్ట్ విషన్ గురించి, ప్లేస్ గురించి, ట్రాన్స్లేషన్ గురించి, ఇలా అన్ని విషయాలు వాళ్ళు అందరికీ చెప్తున్నారు కదా. జోసెఫ్ నైట్ వండుకొని చాలా ఇంట్రెస్టెడ్గా జోసెఫ్ స్మిత్ చెప్పిన విషయాలను నమ్మి జోసెఫ్ స్మిత్కి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. అంటే అప్పట్లో ఇంక్ కొనడం, పేపర్స్ కొనడం, ఇవన్నీ చాలా రేట్స్ ఉంటుండే. మనం చూస్తూ వస్తున్నట్టు జోసెఫ్ స్మిత్ వల్ల అవన్నీ అఫోర్డ్ చేయలేకుండా అవన్నీ కొనలేకపోతుండే అన్నమాట. అలాంటి టైంలో జోసెఫ్ నైటే వండుకొని ఇవన్నీ తనకి హెల్ప్ చేస్తుండే. మెటీరియలిస్టిక్ వర్క్స్ అన్నీ కానీ, మెటీరియల్స్గా ట్రాన్స్లేషన్ పర్పస్ ఏమేమి కావాలి, ఎప్పుడెప్పుడు వచ్చి తను విజిట్ చేస్తారు జోసెఫ్ స్మిత్ని. అలాంటి టైంలో అంతా జోసెఫ్ స్మిత్కి ఫుడ్ తీసుకురావడం కానీ, ఏమేమి అవసరం విషయాలు అన్నీ తీసుకురావడం, అన్నీ ఒక సపోర్ట్గా వండుకొని జోసెఫ్ నైట్ అనే వ్యక్తి ఉంటుండే అన్నమాట. సో తను ఇట్లా విజిట్ చేసినప్పుడు జోసెఫ్ స్మిత్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి అంటే, నేను ఎలా ఈ పునర్స్థాపన పనిలో ఒక భాగంగా ఉండగలను అని అడుగుతాడు అన్నమాట. ఇదే క్వశ్చన్ ఆలివర్ కౌడ్రీ అడిగాడు, జోసెఫ్ స్మిత్ సీనియర్ అడిగాడు, హైరమ్ స్మిత్ అడిగాడు. సో అలా అడిగినప్పుడు జోసెఫ్ స్మిత్ ఏం చేశారు, దేవుణ్ణి అడగడానికి వెళ్ళాడు. సో అలానే జోసెఫ్ స్మిత్ దేవుణ్ణి అడిగినప్పుడు ఇచ్చిన బయలుపాటే ఈ సెషన్ 12 అన్నమాట. సో వాళ్ళ ముగ్గురికి, ఆలివర్ కౌడ్రీకి, హైరమ్ స్మిత్కి, జోసెఫ్ స్మిత్ సీనియర్కి ఇచ్చినట్టే తినకు కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఇచ్చాడు అనమాట. కొన్ని మనలో ఉండాల్సిన గుణాలు, దేవుడి యొక్క పనిలో పాల్గొనాలి అంటే మనలో ఉండాల్సిన కొన్ని గుణాలు వండుకొని తను చెప్పాడు. సో ఫస్ట్ వాళ్ళ ముగ్గురికి చెప్పినట్టు, మనం ఈ రాజ్యంలో, ఈ లోకంలో ఒక బ్రహ్మాండమైన ఒక పని ఉంది. ఆ పని ఏంటి అంటే, ఆల్రెడీ పొలం రెడీగా ఉంది, మనం వెళ్ళి ఉత్త హార్వెస్ట్ మాత్రమే చేయాలి. అది చేయాలి అంటే ఫస్ట్ మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. ఆజ్ఞలు పాటించి మనం విశ్వాసంతో ఎప్పుడు దేవుడి పనిలో దిగుతామో దేవుడు మనకి అన్ని హెల్ప్ చేస్తాడు. అండ్ మనం చేసాము అంటే మనం నిత్యానికి దేవుడితో ఉండేటట్టు మనకి ఆ గిఫ్ట్ అనేది ఇస్తాడు. అండ్ ఆ గిఫ్టే ఉండే దాంట్లో పెద్ద గిఫ్ట్, నా ఆజ్ఞలను పాటించాలి అనే విషయాలన్నీ మనం అన్నీ చూసాం కదా. సో సేమ్ తినకు కూడా అన్నీ చెప్పాడు. బట్ దీనికి ఎక్స్ట్రాగా ఒక విషయం చెప్పాడు, అది ఏంటని చూద్దాము. వర్స్ 8లో 18:1 నుండి 6 ఒక గొప్ప ఇదిగో ఇదిగో అవును ఎవడై కాబట్టి ఇప్పుడు నీవు ఇదిగో నేను అతని సంరక్షణలో ఉంచబడిన ఏ విషయమందైనను వినయము కలిగి, ప్రేమాపూర్ణుడై, విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము కలిగి ఉండి, అన్ని విషయములందు నిగ్రహము కలిగి ఉంటే తప్ప ఎవడునూ ఈ కార్యములందు సహకరించలేడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, be humble, సో ఇంకా కొన్ని గుణాలు ఏం చెప్తున్నాడు అంటే, మనము హంబుల్గా ఉండాలి, చాలా భవ్యంగా, చాలా మనము
తాల్చుకొని మనం హంబుల్గా ఉండాలి అండ్ మనం ఎప్పుడు ప్రేమతో నిండి ఉండాలి, విశ్వాసం ఉండాలి, మనకి ఆ చారిటీ హోప్ ఉండాలి. ఎవరెవరికంతా ఇవన్నీ ఉంటాయో వాళ్ళు మాత్రమే నా పనిలో పాల్గొనగలరు అనే విషయాన్ని దేవుడు దీనికి చాలా క్లారిటీగా చెప్తున్నాడు అన్నమాట. సో ఇది తనకి మాత్రమే కాదు, మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టు ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ మనం చూసాం కదా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరెవరంతా ఈ దేవుడి యొక్క పనిలో పాల్గొనాలి అనుకుంటున్నామో వాళ్ళందరికీ ఈ అట్రిబ్యూట్స్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం తన దేవుడి యొక్క పునర్స్థాపన పనిలో పాల్గొనగలం అన్నమాట. సో ఇది సెషన్ 12లో జోసెఫ్ నైట్కి ఇయ్యబడ్డ బయలుపాఠం. దీని తర్వాత ఏమవుతుంది అంటే జోసెఫ్ స్మిత్, ఎమ్మా స్మిత్ అండ్ ఆలివర్ కౌడ్రీ వీళ్ళు హార్మోనీలో ఉంటారు కదా. సో ఎమ్మా వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఫస్ట్లో ఎమ్మా వాళ్ళ ఫ్యామిలీకి జోసెఫ్ స్మిత్ చేసే పని, జోసెఫ్ స్మిత్ ఇంకేం పని చేయకుండా దేవుడు పని చేసేయడం అంటే ఇష్టం లేకుండా ఉండే. బట్ ఎల్లగా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా నమ్మకం పెట్టి జోసెఫ్ స్మిత్కి హెల్ప్ చేస్తుండే అనమాట. సో అలాంటి వాళ్ళు బయట వాళ్ళందరూ చాలామంది చాలా ఎదుర్పులు తెలిపేవారు అనమాట. సో ఆ ఎదుర్పులంతా వచ్చేటప్పుడు అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుండే. బట్ ఎల్లగా చాలా ఎదుర్పులు వచ్చేసాయి. అసలు వీళ్ళు సెయింట్స్ని, ఈ ట్రాన్స్లేషన్ వర్క్ని వీళ్ళెవ్వరు చాలామంది దొంగలు కానీ ఇట్లా వాళ్ళు ఎవరు ఎదిరించేటోళ్ళంతా ఎక్కువ అయిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఎక్కువ డిఫెండ్ చేయడము అవ్వకుండా పోతుండే. అలాంటి టైంలో ఏం చేద్దాం అన్నప్పుడు ఆలివర్ కౌడ్రీ వండుకొని ఒకటి చెప్తా. ఆలివర్ కౌడ్రీ సరే నాకు ఒకటి తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడుగుతా. ఎవరు అంటే వాళ్ళే వండుకొని దే ఆర్ ద విట్మస్. సో వాళ్ళే వండుకొని విట్మస్ ఫ్యామిలీ. సో ఆలివర్ కౌడ్రీ వండుకొని తను అంటాడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే డేవిడ్ విట్మర్. సో డేవిడ్ విట్మర్ నేను పల్మైరాలో నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు మాకు పరిచయము. అండ్ డేవిడ్ ఎట్లాంటి వ్యక్తి అంటే తనకి ఇలా పునఃస్థాపన పనిలో అండ్ ఈ దేవదూతల పరిచర్యలో వీటి గురించి, ప్లేస్ గురించి, ట్రాన్స్లేషన్ గురించి అంతా విని తను చాలా ఎక్సైటెడ్గా తను ఆలివర్ కౌడ్రీతో డిస్కషన్స్ చేస్తూ ఉండేటోడు అనమాట. ఎప్పుడు ఆలివర్ కౌడ్రీ జోసెఫ్ స్మిత్ దగ్గరికి ట్రాన్స్లేషన్ దగ్గరికి వస్తాడో డేవిడ్ విట్మర్ ఏమన్నాడు అంటే నాకు లెటర్ రాస్తూ ఉండు, నాతో కాంటాక్ట్లో ఉండు, నీకు బయలుపాట్లు ఎలా వస్తున్నాయి, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాతో షేర్ చేస్తుండు అన్నప్పుడు ఆలివర్ కౌడ్రీ అలాగనే తను వచ్చినప్పుడు తను ఏప్రిల్లో వస్తాడు కదా, ఏప్రిల్ నుంచి మే దాకా తను పేపర్స్ రాస్తూ లెటర్స్ రాస్తూ తినికి పంపించేటోడు అనమాట. సో పంపించేటప్పుడు తిని ఇంకా తెలుసుకొని తనకి ఉండే డిజైర్ ఎక్కువ అవుతుండే అనమాట. అలాంటి టైంలో ఆలివర్ కౌడ్రీ వండుకొని డేవిడ్ విట్మర్కి ఒక లెటర్ రాస్తాడు. ఇలాగా ఇక్కడ చాలా ఎదుర్పులు ఎక్కువైపోయినాయి, మేము మీ ఇంటికి రావచ్చా, మీ ఇంటికి వచ్చి మేము ట్రాన్స్లేషన్ వర్క్ని మేము కంప్లీట్ చేయొచ్చా అని అంటారు. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఫెయిటీ అనే ఒక న్యూయార్క్ ప్లేస్లో ఉన్నారనమాట. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే హార్మోనీ న్యూయార్క్లో వీళ్ళు ఉంటారు. సో ఇలాగా అడిగినప్పుడు డేవిడ్ విట్మర్ వండుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇలా లెటర్ చూపించి ఇలా అడుగుతున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు సరే రమ్మను అంటారనమాట. సో డేవిడ్ విట్మర్ హార్మోనీకి వెళ్ళి జోసెఫ్ స్మిత్ని, ఆలివర్ కౌడ్రీ, ఎమ్మా స్మిత్ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడికి వస్తారు. అలా కలిసినప్పుడు డేవిడ్ విట్మర్ కూడా ఆ క్వశ్చన్ అడుగుతాను, నేను ఎలా ఈ పునఃస్థాపన దేవుడి పనిలో పాల్గొనగలను అని క్వశ్చన్ అడిగారు అనమాట. అందరూ ఎంత ఒక ఇంట్రెస్టెడ్గా, ఎంత ఒక నమ్మకంతో అడుగుతున్నారు చూసారా. సో ఇప్పటికే 5వ వ్యక్తి తిని అడగడం అనమాట, 5వ 6వ వ్యక్తి నేను ఏం చేయాలి, నేను దేవుడి పనిలో ఎలా పాల్గొనాలి అని. సో తను అడిగినప్పుడు జోసెఫ్ స్మిత్ నేను దేవుడిని అడుగుతాను అని మళ్ళీ దేవుడిని అడిగినప్పుడు ఇయ్యబడ్డ బయలుపాటే సెషన్ 14.
ఇవ్వబడ్డదే సెషన్ 14 అన్నమాట. సేమ్ దేవుడు వండుకొని మళ్ళీ అదే విషయాలు చెప్తున్నాడు. నా రాజ్యం వండుకొని ఇక్కడ స్థాపిస్తున్నాను, ఇట్లాంటి ఒక బ్రహ్మాండమైన పని ఉంది. ఆ పని ఏంటి అంటే ఆల్రెడీ పొలాలంతా రెడీ ఉన్నాయి, మీరు వెళ్ళి హార్వెస్ట్ చేస్తే చాలు, దానికి మీరు విశ్వాసంగా ఉండాలి, నా ఆజ్ఞలను పాటించాలి, అండ్ మీరు హంబుల్గా ఉండాలి, ప్రేమతో చారిటీతో హోప్తో ఉండాలి, ఇలావన్నీ ఇట్లా గుణాలన్నీ ఉండాలి అని చెప్తూ తనకి ఇంకా ఒక స్పెషల్ గుణాలు కూడా చెప్తున్నారు అనమాట. అది ఏందని చూద్దాము. సెషన్ 14:8. 1801 నుండి ఒక గొప్ప ఆశ్చర్య. ఇదిగో ఇదిగో, అవును, కాబట్టి నా సియోను, నీవు నా మాటలనిచ్చు పరిశుద్ధాత్మను నీవు పొందదవని నమ్ముచు, తద్వారా నీవు చూచి వినబోవు సంగతులకు సాక్షిగా నిలబడుటకు, ఈ తరమునకు పశ్చాత్తాపమును ప్రకటించుటకు నీవు నా నామమున తండ్రిని విశ్వాసముతో అడిగిన ఎడల అది జరుగును. ఇది సో ఏమంటున్నాడు అంటే, నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి నా కుమారుడు యొక్క పేరు మీద అడిగినట్టయితే నీకు ఒక సాక్ష్యం అనేది ఇవ్వబడుతుంది ఈ విషయాల మీద. ఆ సాక్ష్యం నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అంటే, పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఆ సాక్ష్యం వచ్చినాక నువ్వేం చేయాలి అంటే, ఈ జనాలకి, ఈ లోకానికి నువ్వు పశ్చాత్తాపం పత్తి, పాప నివారణ పత్తి, పశ్చాత్తాపం పత్తి గురించి నువ్వు వీళ్ళకి ప్రీచ్ చేయాలి అని చెప్తున్నాడు అన్నమాట. సో అలా ప్రీచ్ చేసినట్టు అయితే నీకు, తనకి ఇంకా అలా చేసినట్టు అయితే ఏమవుతుందని కూడా చెప్తున్నాడు. చూద్దాము వర్స్ 11లో. ఇదిగో నేను జీవము కాబట్టి అన్యజనుల నుండి ఇశ్రాయేలు, ఇదిగో డేవిడ్లను నీవు సహాయపడుటకు పిలువబడితివి, దానిని నీవు చేసి విశ్వాసముగా నిండిన ఎడల నీవు ఆత్మీయముగాను ఐహికముగాను రెండింటిలోనూ దీవించబడెదవు, నీ ప్రతిఫలము గొప్పదగును. సో ఏమంటున్నాడు, నువ్వు ఒకవేళ విశ్వాసంగా ఇది నువ్వు చేసినట్టు అయితే నిన్ను నేను చేసినట్టయితే నేను ఆత్మీయంగా అండ్ ఈ టెంపరరీ వరల్డ్లీ కూడా నేను టెంపరల్గా నేను బ్లెస్ చేస్తాను. ఇలా నీకు రివార్డ్ వస్తుంది. అండ్ ఆ రివార్డ్ ఏంటి అంటే ఇటర్నల్ లైఫ్ కదా. సో ఆ ఇటర్నల్ లైఫ్ అనేది నీకు దొరుకుతుంది అనే బ్లెస్సింగ్ని తినికి ఇస్తున్నాడు అన్నమాట. సో తినికి హంబుల్గా ఉండమన్నాడు, ఫుల్ ఆఫ్ లవ్గా ఉండమన్నాడు. అండ్ తినికి దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు విశ్వాసంగా దాన్ని అడిగితే నువ్వు ఒక సాక్ష్యంగా నిలుస్తావు. ఆ నిలిచినప్పుడు నువ్వు ఈ లోకానికి పశ్చాత్తాపము, పాప నివారణ గురించి నువ్వు అందరికీ చెప్పాలి, నువ్వు అందరికీ టీచ్ చేయాలి అనే విషయాన్ని దీనికి చెప్తున్నాడు అన్నమాట. సో ఎంత ఇంపార్టెంట్ కదా. ఎందుకు అంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు విశ్వాసంగా అడిగితే నీకు ఈ ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు సాక్ష్యం అనేది దొరుకుతుంది అనే విషయాన్ని కూడా దీనికి చెప్తున్నాడు. అండ్ అందరికీ వెళ్ళి ఈ లోకంలో ఉండే జనాలందరికీ పాప నివారణ గురించి, పశ్చాత్తాపం గురించి అందరికీ చెప్పించు. అందరికీ చెప్పిన ఎడల నువ్వు దీన్ని తను స్పెసిఫిక్గా డేవిడ్ విట్మర్ నువ్వు ఇలా చేసినట్టయితే నీకు ఆత్మీయంగా అండ్ ఇక్కడ టెంపరరీగా కూడా నీకు బ్లెస్సింగ్స్ అనేది నేను ఇస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. ఇది తనకు మాత్రమే కాదు, మనందరికీ కూడా. ఎప్పుడైతే మనం దేవుడిని విశ్వాసంతో అడిగి మన రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని మనం దేవుడి యొక్క
పశ్చాత్తాపన అండ్ పాప నివారణ విషయాలని సువార్తని అందరికీ టీచ్ చేసినట్టయితే మనకు కూడా దేవుడు స్పిరిచువల్గా అండ్ టెంపరవల్గా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు అండ్ మన బహుమతి ఎవరు తీసుకోలేరు అండ్ మనకి మాత్రమే స్పెషల్గా ఇవ్వబడ్డ బహుమతి అన్నమాట. సో ఇలాగనే డేవిడ్ విట్మర్తో పాటు తనకి 2 బ్రదర్స్ ఉండేవాళ్ళు అన్నమాట. సో ఆ బ్రదర్స్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు. వాళ్ళు ఎవరు అంటే జాన్ విట్మర్ అండ్ పీటర్ విట్మర్ జూనియర్. సో పీటర్ విట్మర్ జూనియర్, జాన్ విట్మర్ కూడా వాళ్ళు దేవుణ్ణి జోసెఫ్ స్మిత్ని సేమ్ క్వశ్చన్ అడుగుతారు, మేము ఎలా ఈ పునరుస్థాపన దేవుడి పనిలో ఒక భాగంగా ఉండి పాల్గొనాలి అని అడుగుతారు. సో వాళ్ళకు కూడా ఇలానే స్టార్ట్ చేస్తారు. బట్ వీళ్ళ క్వశ్చన్ ఇంకా కొంచెం డిఫరెంట్గా అడుగుతారు అనమాట. ఎలా అడుగుతారో చూద్దాము. ఇది ఉండుకొని మనకి సెషన్ 15 and 16లో ఇద్దరికి సేమ్ ఆన్సర్ ఇస్తాడు దేవుడు, ఎందుకంటే ఇద్దరు సేమ్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇద్దరికి సేమ్ ఆన్సర్ వస్తుంది. అదేం ఆన్సరో చూద్దాము. సో సెషన్ 15 verse 4. 15వ ప్రకటన 18:1 నుండి నా సేవకుడై ఏలియన నీకు ఏది అత్యంత విలువైనదో తెలుసుకోవాలని నీవు అనేక మార్లు నా నుండి కోరితివి. సో వాళ్ళది ఏంటి అంటే ఏది ప్రత్యేకత విలువ ఉండేది, ఎక్కువ విలువ ఉండే విషయం మీకు ఏది అని దేవుడిని క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే దేవుడికి ఏది పెద్ద విషయంగా తను కన్సిడర్ చేస్తాడు, విలువైనది ఎక్కువ విలువైనది ఏంటి అని దేవుడిని క్వశ్చన్ అడిగినప్పుడు దేవుడు ఏం ఆన్సర్ ఇస్తున్నాడో చూద్దాము. verse 6లో నీకు అత్యంత విలువైనదేమనగా నా యొద్దకు ఆత్మలను తెచ్చి తద్వారా నా తండ్రి రాజ్యములో వారితో పాటు విశ్రాంతి పొందునట్లు ఈ జనులకు పశ్చాత్తాపమును ప్రకటించుటే అని నేను నీకు చెప్పుచున్నాను. ఆమేన్. 16వ ప్రకటన. సో ఏం చెప్తున్నాడు అంటే నా పాప నివారణ, నా పశ్చాత్తాప విషయాలని అందరికీ చెప్పి ఇది అందరికీ చెప్పి అందరి ఆత్మలని నా దగ్గరికి తీసుకువచ్చి వాళ్ళ పశ్చాత్తాప పడేటట్టు వాళ్ళకి తెలియపరిస్తే అదే నాకు ఎక్కువ విలువైన ఒక విషయము అని అంటున్నాడు అన్నమాట దేవుడు. వీళ్ళిద్దరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. సో దేవుడికి అన్ని విషయాలు ఉన్నాయి కదా, దాంట్లో పెద్ద విలువ ఏది అంటే తను చెప్పినట్టు తన యొక్క కుమార్తెలైన మన ఆత్మలని దేవుడి దగ్గరికి వచ్చి పాప నివారణ పొంది మనం మారి మన మనసు మారి మనము దేవుడిని మనం దేవుని యాక్సెప్ట్ చేసుకోవడమే దేవుడికి పెద్ద మహతైన విషయం అన్నమాట. సో ఇది ఎంత ఇంపార్టెంట్ వర్క్ కదా. అందరికి వెళ్ళి తన యొక్క పాప నివారణ గురించి, పశ్చాత్తాపం గురించి పరిచయం చేయడమే మన యొక్క బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల మనం ఎప్పుడు దేవుడి యొక్క కుమార్తెల ఆత్మలు తన దగ్గరికి తీసుకొస్తామో మనకుரிய రివార్డ్ అనేది దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. అండ్ ఇవన్నీ వాళ్ళకి మాత్రమే కాదు, మనకి కూడా, అప్పట్లో వాళ్ళు చేసిన వాళ్ళకే కాదు, ఈ బయలుపాట అనేది మన ఇండివిజువల్, మన వ్యక్తికరమైన మనకు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే మనందరము దేవుడి యొక్క పునఃస్థాపన పనిలో, దేవుడి యొక్క ఆ బ్రహ్మాండమైన పనిలో ఒకరమే. అండ్ మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే అందరికీ పాప నివారణ గురించి చెప్పి మనము వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఆత్మలని పడేటట్టు చేయడమే మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో మనకి అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఎప్పుడంతా మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది, ఒక అవకాశం దొరికినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలన్నమాట. అలా వినియోగించుకొని మనం అందరికీ పాప నివారణ గురించి, పశ్చాత్తాపం గురించి అందరికీ పరిచయం చేసి వాళ్ళ ఆత్మలని
దేవుడి దగ్గరికి తీసుకురావాలి. అదే బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ మనం దేవుడి కోసం చేసేదన్నమాట. అలా చేసినట్టయితే మనం దేవుడు ప్రామిస్ చేసినట్టు మనకి ఇక్కడ మనకి ఫుల్ బ్లెస్సింగ్స్ అనేది మనకి వస్తుంది. అండ్ దేవుడి యొక్క రాజ్యంలో మనకి మన ప్లేస్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అన్నమాట. అండ్ చాలా పెద్ద ఇంపార్టెంట్ వర్క్ దేవుడు మనల్ని నమ్మి మనకి ఇచ్చాడు. అండ్ మనం తను చెప్పినట్టు మనం ఈ పనిని ఎప్పుడు చేస్తామో అప్పుడు మనం దేవుడి యొక్క పనిలో ఒక పాత్రగా ఉండొచ్చు. దేవుడి యొక్క రాజ్యంలో మనం మనం ఒక ప్లేస్ని పొందొచ్చు అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ సెషన్ చూద్దాం ఈ వారానికి, సెషన్ 17. సో ఈ సెషన్ 17 ఏంటి అంటే, ఇలా వీళ్ళు బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేషన్కి ఎండ్కి వచ్చేసేటప్పుడు దేవుడు ఒక ఏంజల్ మొరనే ఉన్నాడు కదా బుక్ ఆఫ్ మోర్మన్లో ఉన్నప్పుడు. ఆ మొరనే ద్వారా జోసెఫ్ స్మిత్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు చదివిన తర్వాత జోసెఫ్ స్మిత్కి వచ్చిన క్వశ్చన్ అడిగినప్పుడు ఇయ్యబడ్డ బయలుపాటే సెషన్ 17. సో అది ఎలాంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది చూద్దాము. అది వండుకొని ఈథర్ చాప్టర్ 5 verse 2 to 4 ఉందని మనం దాన్ని చదువుదాము. ఐదో అధ్యాయము. ముగ్గురు సాక్షులు. ఇప్పుడు మరియు ఈ కార్యమును ముందుకు తెచ్చుటలో సహాయము చేయువారికి నీవు పలకలు చూపునట్లు నీవు విశేషాధికారము కలిగియుందువు. దేవుని యొక్క శక్తి ద్వారా అవి ముగ్గురికి చూపబడును. అందువలన ఈ సంగతులు సత్యమైనవని వారు నిశ్చయముగా తెలుసుకొందురు. ముగ్గురు సాక్షుల నోట ఈ సంగతులు స్థాపించబడును. ముగ్గురి సాక్ష్యము, దేవుని శక్తి కనబరచబడు ఈ కార్యము మరియు ఆయన వాక్యము, వీటన్నిటిని గూర్చి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఇచ్చు సాక్ష్యము, ఇవన్నీ అంత్యదినమున లోకమునకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యముగా నిలుచును. సో ఏమంటున్నారు అంటే, ఏం ఇన్స్ట్రక్షన్ అంటే, ఇలా నువ్వు చేసే పనికి మనకి సాక్ష్యములు కావాలి. కాబట్టి దేవుడు నీకు ఎవరెవరంతా హెల్ప్గా ఉన్నారో ఈ పరిచర్య చేసే పనిలో, లేకపోతే ట్రాన్స్లేషన్ చేసిన పనిలో ఎవరు హెల్ప్ఫుల్గా ఉన్నారో ఒక ముగ్గురికి ఈ ప్లేట్స్ని చూపించి వాళ్ళని ఒక విట్నెస్గా, సాక్ష్యంగా ఈ బుక్ ఆఫ్ మోర్మన్కి మనము నువ్వు చూపించాలి అని చెప్పి ఈ బుక్ ఆఫ్ మోర్మన్లో మొరనే వండుకొని ఆల్రెడీ జోసెఫ్ స్మిత్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది రాస్తుంటాడు అనమాట. అది అండ్ ఆల్సో ఇంకొక 4th verseలో ఏం చెప్పుకుంటారు అంటే, ఇట్లాగా వాళ్ళ సాక్ష్యమే కాదు, దీనికి ఇంకొక ముగ్గురు కూడా సాక్ష్యంగా ఉన్నారు అంటున్నారు. ఆ ముగ్గురు ఎవరెవరు అంటే, హెవెన్లీ ఫాదర్, జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ గోస్ట్. సో వాళ్ళు కూడా ఈ పని అనేది నిజము అనే విషయాన్ని వాళ్ళు కూడా ఒక సాక్ష్యము ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో వీళ్ళంతా ఒక హెవెన్లీ విట్నెసెస్ కదా. వీళ్ళంతా హెవెన్లీ విట్నెసెస్. ఏమంటున్నారు, ఇంకొక ముగ్గురిని నువ్వు ఎర్త్లీ విట్నెసెస్, ఈ లోకంలో విట్నెసెస్గా నువ్వు చూస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తనకి చెప్తున్నారు. సో హెవెన్లీ ఫాదర్, జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ గోస్టే ఒక సాక్ష్యంగా నిలబడుతున్నారు అన్నమాట. సో ఈ లోకంలో ముగ్గురిని చూస్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆలివర్ కౌడ్రీ, మార్టిన్ హ్యారిస్ అండ్ డేవిడ్ విట్మర్కి దేవుడు ఆల్రెడీ ఒక ప్రామిస్ ఇచ్చి ఉంటాడు కదా. సో ఆలివర్ కౌడ్రీకి ఏమంటే, నువ్వు జోసెఫ్ స్మిత్కి లాస్ట్ దాకా నువ్వు హెల్ప్ చేసినట్టు, నేను చెప్పినట్టు చేసినట్టయితే హమ్ముల్ చేసుకొని నువ్వు ఒక విట్నెస్ గా నిలబడచ్చు అని చెప్పుంటారు. అండ్ మార్టిన్ హ్యారిస్ కూడా నువ్వు చేసిన తప్పులకి పాప క్షమాపణ అడిగి నువ్వు
ఆ ఫర్గ్యూనెస్ పొందినట్టయితే నువ్వు హంబుల్ చేసుకుంటే నువ్వు కూడా ఒక విట్నెస్గా ఉండొచ్చు అని మార్టిన్ హ్యారిస్ చెప్పుంటారు. ఇందాక వర్స్లో మనం చదివినట్టు డేవిడ్ విట్మర్ కూడా దేవుడు వండుకొని నువ్వు నేను చెప్పిన పనులన్నీ చేస్తూ నువ్వు హంబుల్గా ఉంటే నువ్వు కూడా ఒక విట్నెస్గా ఉండొచ్చు అని చెప్పి డేవిడ్ విట్మర్ కూడా చెప్పుంటాడు. సో వీళ్ళు ముగ్గురికి ఆల్రెడీ దేవుడు వండుకొని మీరు ఇది చేస్తే మీరు విట్నెస్గా ఉండొచ్చు అని చెప్పుంటారు కదా. సో అందువల్ల వీళ్ళు జోసెఫ్ స్మిత్ దగ్గరికి వచ్చి అడుగుతారు అనమాట, జోసెఫ్ మేము ఉంటాము, నేను ఒక విట్నెస్గా ఉంటానని వీళ్ళు ముగ్గురు అడుగుతారు. అడిగినప్పుడు జోసెఫ్ స్మిత్ ఏమంటాడు, సరే నేను దేవుడిని అడుగుతాను అని చెప్పి వెళ్ళి అడిగినప్పుడు వచ్చిన బయలుపాటే సెషన్ 17. వచ్చిన బయలుపాటే సెషన్ 17. అలా విట్నెస్గా ఉండాలి అంటే ఎలా అంతా ఉండాలి, అలా ఒకవేళ నువ్వు ఆ సాక్ష్యం పొందినట్టయితే నువ్వు ఏం చెయ్యాలి అనే విషయాలని దేవుడు ఇక్కడ చెప్పుంటాడు. మనం సెషన్ 17 చూద్దాము. సో ఫస్ట్ వండుకొని ఏమేమి విషయాలు దేవుడు నీకు ఇట్లా సాక్ష్యంగా ఉండే వాళ్ళకి చూపిస్తాడు అనే విషయాల్ని వర్స్ 1లో చెప్పారు. చదువుదాము. డాక్టర్ కాలేజ్ సెషన్ 17 వర్స్ 1. 18 ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా మీరు నా వాక్యముపై తప్పక ఆధారపడవలను, దానిని మీరు పూర్తి నిబద్ధతతో చేసిన ఎడల మీరు పలకలను, కవచమును, లాభాను ఖడ్గమును, అతడు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కొండపై జెరెడ్ సహోదరునికివ్వబడిన ఊరీము తుమ్మీములను, ఎర్సముద్రపు సరిహద్దున ఉన్న అరణ్యములోనుండగా నిర్ణయించబడిన అద్భుత మార్గదర్శులను చూచెదరు. మీ విశ్వాసము వలన సో ఏమంటున్నాడు, ఏమేమి విషయాలు పొందొచ్చు మీరు చూడొచ్చు అంటే గోల్డెన్ ప్లేట్స్, ఆ ప్లేట్స్ అండ్ యూరిమం తమీం, ఈతరికే కదా ఇచ్చారు, బ్రదర్ ఆఫ్ జారెడ్ కదా ఇచ్చారు యూరిమం తమీం, ఆ యూరిమం తమీము. తర్వాత లైహోనా, లీహైకి ఇయ్యబడ్డ లైహోనా అండ్ బ్రెస్ట్ ప్లేట్స్ అండ్ స్వాడ్ ఆఫ్ లైబన్. ఈ 5 విషయాలను మీకు చూపిస్తారు. బట్ ఇది చూపించాలి అంటే మీరు దేవుడి మీద రిలై అయ్యి ఉండాలి. అండ్ దాంతో పాటు ఇంకేం ఉండాలి అని వర్స్ 2లో చెప్తున్నారు. ఈ విశ్వాసము వలన అనగా ప్రాచీన కాలపు ప్రవక్తలు కలిగి ఉన్నటువంటి విశ్వాసము వలననే వాటిని మీరు చూచెదరు. ఎలాంటి విశ్వాసం మీరు ఉండాలి అంటే పాతకాలంలో దీర్ఘదర్శులు ఎలాంటి ఒక విశ్వాసంతో వాళ్ళు ఉన్నారో అలాంటి విశ్వాసంతో మీరు ఉంటేనే ఈ విషయాలు మీకు మీరు చూడగలరు అంటున్నారు అనమాట. వర్స్ 3లో ఈ విశ్వాసము వలన అనగా ప్రాచీన కాలం మీరు విశ్వాసమును పొంది వాటిని మీ నేత్రములతో చూచిన తరువాత దేవుని శక్తి చేత వాటిని గూర్చి మీరు సాక్ష్యము చెప్పవలెను. నా సేవకుడు సో ఏమంటున్నారు అంటే ఇలా మీరు విశ్వాసంగా ఉండి విషయాల్ని చూసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ లోకానికి సాక్ష్యం చెప్పాలి. ఇలా మీరు చూసిన విషయాలని మీరు సాక్ష్యంగా ఈ లోకానికి మీరు షేర్ చేయాలి అని అంటున్నారు అన్నమాట. వర్స్ 4 చూద్దాము. నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ నాశనము చేయబడకుండుటకు తద్వారా ఈ కార్యములో నీతిగల నా ఉద్దేశ్యములను నరుల సంతానము యొద్దకు తెచ్చుటకు దీనిని మీరు చేయవలెను. ఇది మీరు ఎందుకు సాక్ష్యం చెప్పాలి అంటే ఈ లోకంలో అసలు ఆల్రెడీ జోసెఫ్ స్మిత్ చెప్పేది ఎవరు నమ్మట్లేదు కదా. సో నా పనిని డిస్ట్రాయ్ చేయకుండా, నాశనం చేయకుండా ఉండేదానికి మీరు వండుకొని ఈ సాక్ష్యం అనేది అన్ని జనాలకి చెప్పాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో వర్స్ 6 చూద్దాము. నా సేవకుడు అతడు గ్రంథమును అనగా నేనతనికి ఆజ్ఞాపించిన భాగమును అనువదించును. ప్రభువైన మీ దేవుని జీవము తోడు అది సత్యము. ఏమంటున్నాడు అంటే నేను తన ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి తను ట్రాన్స్లేషన్ వర్క్ నాదే చేశాడు. నేను బతుకున్నాను, నేను జీవిస్తున్నాను అనేది ఎంత సత్యమో తను ఈ పనిని అంతే సత్యం, తను చేసిన పని కూడా అంతే సత్యము అనేది దేవుడు మళ్ళీ ఈ హెవెన్లీ విట్నెస్ అనేది వీళ్ళకి కూడా చెప్తున్నాడు అన్నమాట. సో నేను జీవిస్తున్నాను అనేది ఎంత సత్యమో తను చేసిన పని కూడా అంతే సత్యము అని చెప్తున్నాడు అనమాట. వర్స్ 7 చూద్దాము. అతడు గ్రంథము కాబట్టి అతని వలె మీరు కూడా అదే శక్తిని, అదే విశ్వాసమును, అదే వరమును పొందిరి.
తనతో పాటు తనకి ఎంత విశ్వాసం ఉంది, తనకి ఎంత హోప్ ఉంది, తనకి ఎంత పవర్ ఉందో అదే విశ్వాసము, అదే హోపు, అదే పవరు మీకు కూడా ఇయ్యబడ్డది అని చెప్తున్నారు అనమాట. వర్స్ 8 చూద్దాము. కాబట్టి అతని వలె నేను మీకిచ్చిన నా ఈ చివరి ఆజ్ఞలను మీరు పాటించిన ఎడల మీ ఎదుట నరకపు ద్వారములు నిలువజాలవు. ఏలయనగా నా కృప మీకు చాలును మరియు అంత్యదినమున మీరు లేపబడెదరు. మీ ప్రభువు మీ సో ఏమంటున్నారు అంటే, నేను ఇది మీకు ఆఖరిగా ఇచ్చే ఒక ఆజ్ఞ, మీరు దీన్ని పాటించినట్టయితే మీకు చాలా టెంప్టేషన్స్ వస్తాయి కదా. సో ఈ నరకము లోకంలో ఉండే దీనికి ఎదురు తెరిపించే వాళ్ళందరూ మీకు వచ్చినా కానీ నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎందుకంటే నా కృప మీకు ఎల్లప్పుడికి ఉంటుంది అని వాళ్ళు తనకి చెప్తున్నారు అన్నమాట. తనకి ఇచ్చిన బయలుపాట్లో తను చెప్తున్నారు, మీరు ఇలా చేసినట్టయితే మీరు ఈ కడవరి దినాల్లో అంటే మీరు మళ్ళీ లాస్ట్ డేస్లో మీరు ఈ రివార్డ్ అని దీనికి మీరు ఇలా చేసిన దానికి మీకు బహుమతి అనేది అప్పుడు మీకు దొరుకుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. సో జోసెఫ్ స్మిత్ అడిగి వీళ్ళు ముగ్గురు ఉంటా అంటున్నారు, ఏం చేయాలి అన్నప్పుడు వీళ్ళు ముగ్గురికి చెప్తున్నారు, ఇలా విశ్వాసంతో ఉండాలి, చూసిన తర్వాత మీరు దాన్ని సాక్ష్యంగా అందరికీ చెప్పాలి. అండ్ ఆ సాక్ష్యము ఎలా చెప్పాలంటే ఫుల్ విశ్వాసంతో చెప్పాలి. అలా మీరు చెప్పినట్టయితే దేవుడు మీకు ఎల్లప్పుడికి తన కృప అనేది మీ దగ్గరకు ఉంటుంది. అండ్ అలా మీరు కడవరి దినాల్లో మీరు ఖచ్చితంగా మళ్ళీ మీకు ఆ బహుమతి అనేది దొరుకుతుంది అనే విషయాన్ని వీళ్ళకి చెప్తున్నారు. సో దీన్ని చెప్పిన తర్వాత ఆ ముగ్గురు ఎవరెవరు, ఈ ఎర్త్లీ విట్నెసెస్ గా ఎవరెవరు ఉన్నారు? ఆలివర్ కౌడ్రీ, డేవిడ్ విట్మర్ అండ్ మార్టిన్ హ్యారిస్. వండుకొని మీరు ఈ విషయాలని చేయాలి అని వీళ్ళకి చెప్తున్నారు. సరే అని చెప్పి వీళ్ళందరూ ఒక తన వెనకాల వాళ్ళ ఇంటి వెనకాల ఉండే ఒక అడవిలోకి వెళ్ళి వీళ్ళు ప్రేయర్ చేస్తారు. నలుగురు, ఆలివర్ కౌడ్రీ, మార్టిన్ హ్యారిస్ అండ్ డేవిడ్ విట్మర్, జోసెఫ్ స్మిత్ నలుగురు ప్రేయర్ చేస్తారు. ఒక్కొక్కరు టర్న్స్ తీసుకొని ప్రేయర్ చేస్తారు. ఫస్ట్ టైం ప్రేయర్ చేసినప్పుడు ఏం కాదు, మళ్ళీ వీళ్ళు సెకండ్ టైం ప్రేయర్ చేస్తారు, అప్పుడు ఏమి కాదు. ఆ టైంలో మార్టిన్ హ్యారిస్ వండుకొని ఏమంటాడు అంటే, మేబీ నా వల్లనే దేవుడు వండుకొని మీకు జవాబు ఇవ్వట్లేదు ప్రేయర్స్కి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి తను ఇంకా కొంచెం లోపల అడవిలోకి వెళ్ళి తను వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఎందుకు తను వెళ్ళిపోతాడు, ఎలా ఎందుకలా తను ఫీల్ అవుతాడు అంటే, దేవుడు తనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే, నువ్వు సాక్ష్యంగా ఉండాలి అంటే నువ్వు నిన్ను హంబుల్గా చేసుకొని నువ్వు నన్ను క్షమాపణ అడిగి పాప నివారణ తీసుకోవాలి అని ఉంటాడు. తను ఆల్రెడీ చేసుంటాడేమో, బట్ దేవుడు తను ఇంకా విశ్వాసంతో చేయాలని తను ఎదురు చూడొచ్చు. సో జోసెఫ్ స్మిత్ కూడా ఇక్కడికి వచ్చేదానికి ముందర కూడా జోసెఫ్ స్మిత్ అదే అంటాడు, మార్టిన్ నువ్వు విట్నెస్గా ఉండాలి అంటున్నావు, బట్ నువ్వు వండుకొని ప్రేయర్ చేసి నువ్వు దేవుడి దగ్గర నుంచి పాప క్షమాపణ తీసుకో, పాప నివారణ దొరికితేనే నువ్వు విట్నెస్గా ఉండగలవు అని కూడా జోసెఫ్ స్మిత్ తనకి చెప్పుకుంటాడు అన్నమాట. సో అందువలన తను ఫీల్ అయ్యి నేను ఇంకా క్షమాపణ పొందాలేమో దేవుడి దగ్గర నుంచి అని తను వెళ్ళి ప్రే చేయడం, తను దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత ఆలివర్ కౌడ్రీ, మార్టిన్ హ్యారిస్ అండ్ జోసెఫ్ స్మిత్ తో మళ్ళీ ప్రే చేసినప్పుడు ఏంజల్ మొరోనై వచ్చి వీళ్ళకి 5 థింగ్స్ని చూపిస్తారు. గోల్డెన్ ప్లేట్స్ని, బ్రెస్ట్ ప్లేట్స్ని, యూరిమం థమిమ్ని, స్వాడ్ ఆఫ్ లేబన్ని, లైహోనాని వీళ్ళందరికీ చూపించి దేవుడు వాయిస్ దర్స్ అని ఎట్లా ఇప్పుడు సాక్ష్యం చెప్పాడో, నేను జీవించడం ఎంత నిజమో ఈ పని కూడా అంతే నిజము, అండ్ నా పని అనేది అందరికీ వెళ్ళి చేరాలి, ఇలాంటి విషయాలు. అండ్ హెవెన్లీ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ గోస్ట్ ఒకరుగా మారి ఒక శబ్దంగా మారి వీళ్ళందరికీ ఆ సాక్ష్యం అనేది వీళ్ళకి పొందుతారనమాట. ఇలా పొందిన తర్వాత ఏంజల్ మొరోనై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆలివర్ కౌడ్రీ, డేవిడ్
మార్టిన్ హ్యారిస్ దగ్గరికి జోసెఫ్ స్మిత్ వండుకొని లేచి తను ఎక్కడ ఉంటాడో తను అక్కడికి వెళ్తే మార్టిన్ హ్యారిస్ అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటాడు అనమాట. సో జోసెఫ్ స్మిత్ కూడా వెళ్ళి తనతో కలిసి ప్రేయర్ చేసినప్పుడు మళ్ళీ ఏంజెల్ మొరనే వచ్చి వీళ్ళిద్దరికి ఏమేమి విషయాలు చూపించారో 5 విషయాలు, అదే సాక్ష్యము మళ్ళీ మార్టిన్ హ్యారిస్కి చూపిస్తారన్నమాట. సో మార్టిన్ హ్యారిస్ ఎప్పుడు ఆ పాప నివారణ పొందుతాడో, ఆ పాప క్షమాపణ పొందుతాడో అప్పుడు తనకి ఈ సాక్ష్యం అనేది దొరుకుతుంది. ఇలా చూసిన తర్వాత మార్టిన్ హ్యారిస్కి ఎంత సంతోషపడిపోతాడో అంటే తను ఏడుస్తూ నాకు ఇది చాలు ఈ జన్మకి అన్నట్టు తను చెప్తాడనమాట. సో దేవుడు రియల్గా తను అదే అంటున్నాడు, నన్ను అడగండి, విశ్వాసంతో అడిగితే నేను మిమ్మల్ని క్షమించి మీకు నేను ఆ సాక్ష్యాన్ని ఇస్తాను అంటున్నాడు కదా. సో మార్టిన్ హ్యారిస్ కూడా తన వల్ల 116 పేజెస్ మనం కోల్పోయినా కానీ, తన వల్ల చాలా తప్పులు జరిగినా కానీ తను ఎప్పుడు పాప నివారణ పొంది తన క్షమాపణ దేవుణ్ణి అడిగాడో, తన పాప నివారణ పొంది తను మళ్ళీ ఒక విట్నెస్గా ఇక్కడ ఉంటున్నాడు అనమాట. సో మనకి సాక్ష్యంకి మనకి హెవెన్లీ విట్నెస్గా 3 ఉన్నారు అండ్ ఎర్త్లీ విట్నెసెస్గా ఉన్నారు. ఇది వాళ్ళ 3 కాదు, కావాలి అంటే మనం కూడా ఒక విట్నెస్గా ఉండొచ్చు. మనం తెలుసుకొని మనం ఒక విట్నెస్గా ఉంటున్నాం కదా ఈ విషయాలకి. అలాగనే మనం ఎప్పుడు ఒకరిని ఇన్వైట్ చేస్తామో ఈ సువార్తని వినడానికి, వాళ్ళు కూడా ఈ హెవెన్లీ విట్నెసెస్ చెప్పిన వాళ్ళ సాక్ష్యాన్ని నమ్మి విశ్వాసంతో ఇది నిజమా అని అడిగితే మనం కూడా ఈ లోకంలో దేవుడి యొక్క పని మీద, బుక్ ఆఫ్ మోర్మన్ మీద అండ్ జోసెఫ్ స్మిత్ ప్రవక్త మీద మనము ఈ సాక్ష్యం అనేది పొందొచ్చు అన్నమాట. అండ్ నాకు తెలుసు ఇవి అన్నీ నిజమని. అండ్ మనము ఈ లోకంలో దేవుడి యొక్క పనిలో పాల్గొనాలి అంటే మనం ఖచ్చితంగా విశ్వాసంతో ఉండాలి, తన ఆజ్ఞల్ని పాటించాలి, హంబుల్గా ఉండాలి అండ్ మనము ఫుల్ ఆఫ్ లవ్తో ఉండాలి. మనం ఎప్పుడు ఇవన్నీ చేస్తామో దేవుడు మనని తన యొక్క సేవకుడుగా మనని ఎంచుకుంటాడు. ఆ సేవకుడుగా ఎంచుకున్నప్పుడు మనము ఈ లోకానికి మనం చెప్పాల్సిన ఇంపార్టెంట్ అయిన సువార్త ఏంటి అంటే పాప నివారణ గురించి అండ్ మన పశ్చాత్తాపం గురించి. ఇది గురించి మనం అందరికీ టీచ్ చేసి ఆ సోల్స్ని, వాళ్ళ ఆత్మల్ని దేవుడి దగ్గరికి తెచ్చినట్టయితే అదే మనము చేసే పెద్ద విషయం అన్నమాట. సో దేవుడికి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎప్పుడు మనం అది చేస్తామో మనకి ఖచ్చితంగా మనం రక్షింపబడతాము, మన పాపం నుంచి మనము నివారణ తీసుకుంటాము, మనము రక్షింపబడతాము అండ్ మనకి ఇటర్నల్ లైఫ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ దేవుడు చెప్పినట్టు ఇటర్నల్ లైఫే ఉండే గిఫ్ట్స్లోనే పెద్ద గిఫ్ట్. అండ్ నాకు తెలుసు ఇవన్నీ నిజమని అండ్ ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను యేసుక్రీస్తు నామమున ఆమేన్. అండ్ ఇవన్నీ నేనేం నేర్చుకుంటున్నాను, నాకు ఎలా అర్థమైంది అనే విషయాల్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే, మీ ఒపీనియన్స్ ఉంటే, మీరు ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.